కుకట్పల్లి నుంచి మా ప్రతినిధి రాధిక, అలాగే ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్, ఇంకా పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి విజయభాస్కర్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాధిక దగ్గరికి వెళ్దాం. రాధిక, కుకట్పల్లిలో సిచ్యువేషన్ ఏంటి? నార్మల్ గానే కుకట్పల్లి ఏరియాలో చాలా ట్రాఫిక్ జామ్ ఉంటూ ఉంటుంది, ఎలా ఉంది సిచ్యువేషన్? రైట్, సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి పట్టణాలన్నీ ఖాళీ అవుతున్నాయి, పల్లెకు పయనం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఒక్కసారి విజువల్లో చూస్తేనే అర్థమవుతుంది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. బంపర్ టు బంపర్ అంటే ఒక్కొక్క ఇంచు కదులుతున్న పరిస్థితి మనకు కుకట్పల్లిలో నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నగరవాసులంతా కూడా పల్లెలకి, సొంత ఊర్లకి పయనమవుతున్న పరిస్థితి. మనం ఏ రోడ్డు చూసినా కూడా, ఉదయం నుంచి చూస్తున్నాము, ఏ రోడ్డు చూసినా కూడా మొత్తం ట్రాఫిక్ మయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రూట్ అంతా కుకట్పల్లి, చందానగర్, లింగంపల్లి, ఈ రూట్ మొత్తం అంతా కూడా ఇటు విజయవాడ హైవే వైపే చూపిస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా ఇటు వరంగల్, విజయవాడ హైవే వైపే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కేపీహెచ్బికి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ మనకు ఎక్కువగా ఇక్కడ ఉండటము, ఏపీఎస్ఆర్టీసీ అట్లాగే టీజీఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఎక్కువగా నైట్ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది కనబడుతూ ఉంది. నిజానికి మీరు ఇందాక చెప్పినట్టు కుకట్పల్లి అంటేనే ఒక ట్రాఫిక్ జంక్షన్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండి మనకి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇవాళ పండగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులంతా తమ సొంత గ్రామాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి పయనమవటము, ముఖ్యంగా సెకండ్ సాటర్డే, సండే కూడా కలిసి రావడంతో టెక్కీలు అట్లాగే ఇటు విద్యా సంస్థలకు హాలిడేస్, ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడేస్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో అందరూ కూడా తమ సొంత ఊళ్ళకు పయనం అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కేపీహెచ్బి ఇక్కడ జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి విజువల్స్ చూస్తే అంటే ఏ రోడ్డు చూసినా కూడా మనకి వాహనాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. కుకట్పల్లి జంక్షన్ దగ్గర మనకి పూర్తి స్థాయిలో వాహనాలతో అయితే నిండిపోయింది. అయితే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే ఈ పండగకి గత 2 రోజులుగా 20 లక్షలకు పైగా రిజర్వేషన్లు చేయించుకొని సొంత గ్రామాలకు వెళ్ళినట్టుగా కూడా అధికారికంగా తెలుస్తుంది. బస్సుల్లో కావచ్చు, ట్రైన్లలో కావచ్చు, రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇవాళ రాత్రి కూడా ప్రయాణం అయ్యే వాళ్ళు దాదాపుగా 20 లక్షలు దాటే అవకాశం కూడా ఉన్నట్టుగా అధికారికంగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా కుకట్పల్లిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. టోల్ ప్లాజా దగ్గర, పంతంగి టోల్ ప్లాజా దగ్గర మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కొలీగ్ విజయభాస్కర్ రెడీగా ఉన్నారు. ఓవర్ టు విజయభాస్కర్.